ఎస్ఐఆర్ పూర్తయ్యాక స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ముందు ఏ ఎన్నికలు ఉంటాయో డిసైడ్ కాలేదని చెప్పారు. పార్టీ నేతల మధ్య సమన్వయం బాగానే ఉంది, కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు స్పీడప్ చేసింది. ఈ నెల 6న మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సీఈఓ అనిల్ చంద్ర మీటింగ్ నిర్వహించబోతున్నారు. వార్డుల విభజన, కోర్టు కేసుల స్థితి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు గైడ్లైన్స్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు 1,00,000 క్యూసెక్కుల నీటిని అందించింది. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కల్వకుంట్ల ఫ్యామిలీ ధనదాహాన్ని మాత్రమే తీర్చిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. వాళ్ల వల్లే నీళ్లు వస్తున్నాయని, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సత్యం. హైదరాబాద్ చంపాపేటలోని ఐరా జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ రెచ్చిపోయారు. 2 గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు వచ్చినా కూడా వారు ఏ మాత్రం తగ్గలేదు. ఘర్షణకు కారణమేంటనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లాలో మాజీ సర్పంచ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పులిపొద్దుటూరు సమీపంలో హనుమంతరెడ్డి వాహనాన్ని ఆపి కత్తులు, కర్రలతో దాడి చేసి పారిపోయారు. స్థానికుల విషయం తెలుసుకుని హనుమంతరెడ్డిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. రూరల్ సీఐ నారాయణ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని ఆరా తీశారు. 4 రోజులుగా భారీ వర్షాలకు మెదక్లోని పుష్పలవాగు వద్ద రోడ్డు కుంగిపోయింది. అదే టైంలో బ్రిడ్జిపై నుండి వెళ్లిన ప్రైవేట్ స్కూల్ బస్సు ఒక్కసారిగా మట్టిలో దిగబడిపోయింది. వెంటనే డ్రైవర్ అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. పిల్లలను జాగ్రత్తగా కిందకు దింపి సురక్షిత ప్రాంతానికి పంపించాడు డ్రైవర్. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్. విజయవాడ పర్యటనకు వచ్చిన ఆయన అధికారిక బృందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చరిత్రను జూలియన్ హిల్ బృందానికి వివరించారు ఆలయ అర్చకులు. పెట్రోల్ కన్నా ఇథనాల్ కాస్ట్లీ అన్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా E20ని ప్రభుత్వం బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు. E20 ఇంధనం కారణంగా ఇథనాల్ దిగుమతులు భారీగా పెరుగుతాయన్నారు కేజ్రీవాల్. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ లో ఈసారి కూడా భారీ స్పందన కనిపించింది. జూలై 31తో గడువు ముగిసిన నాటికి 2026-27 మదింపు సంవత్సరానికి 5.9 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మరొక బాంబు పేల్చారు. టూరిజం బిజినెస్ కు సంబంధించిన B1, B2 వీసా రూల్స్ ను మరింత స్ట్రిక్ట్ చేశారు. వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండే పౌరులకు శాశ్వత వీసా బాండ్ తీసుకొచ్చారు. అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లే 50 దేశాల పౌరులు సెక్యూరిటీ డిపాజిట్ గా $20,000 కట్టాల్సి ఉంటుంది.